शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननं पद्मार्कं गजाननमहर्निशमनेकदं तं भक्तानामेकदन्तं उपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। భగవద్బంధువులందరికీ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు. వ్యాస పౌర్ణమి రోజున వేదాలను విభజించి మనకు అందించినటువంటి వ్యాస భగవానులను మనం స్మరించుకునే ప్రయత్నం చేయాలి. ఏముంది వేదంలో? ఋగ్వేదంలో శ్లోకాలు, మంత్రాలు, పంచభూతాల గురించి, యజుర్వేదంలో యజ్ఞ యాగాదుల గురించి, సామవేదంలో సంగీతం కళల గురించి, అథర్వణ వేదంలో ఔషధీయం గురించి మనకు వివరంగా చెప్పారు. లోతుగా వెళ్ళి చూస్తే శ్లోక సహితం మనకు అర్థం కాకున్నా వేదాలు మనకేం చెప్తున్నాయో వాటిని పఠనం చేస్తే తప్పకుండా అర్థమవుతుంది. సనాతన ధర్మంలో వ్యాస పౌర్ణమి రోజున వ్యాస భగవానులను, గురు సమానులను మనందరం గుర్తు చేసుకొని ఏ మార్గం సనాతన మార్గాన్ని చూపారో వాటిని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం మనందరం చేయాలని కోరుకుంటూ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు మరొకసారి.